అందుకే ఇంకో సూత్రం కూడా చెప్పారు, మీరేమీ అనుకోకుండా ఉంటే మీరే బ్రహ్మము. అనుకున్నదే అన్నదే అయిపోతుంది అనమాట ఆ తత్సమయంలో. దానికి ఆ శక్తి ఉంది. అదే అంటుంది కాబట్టి గ్లాస్ అనుకుంటే గ్లాస్ అయిపోయింది అన్నమాట. మీరు మనసులో ఏదైనా ఒక వస్తువుని గుర్తించారనుకోండి, ఆవుని మీరు గుర్తుకు తెచ్చుకున్నారనుకో, ఆ శబ్దాన్ని గుర్తుకు తెచ్చుకున్నట్టే ఆవు దృశ్యం కనిపిస్తుంది. లేక ఆవు దృశ్యం కనిపిస్తే శబ్దం కనిపిస్తుంది. కారణం ఏమి? అదిగా అయిపోయింది కాబట్టి ఏది శబ్దంగా ఉందో అదే దాని అర్థంగా కూడా ఉంది, ఏది అర్థంగా ఉందో అదే దాని శబ్దంగా కూడా ఉంది. రెండు కలిసే ఉన్నాయి కాబట్టి దాన్ని ముద్ర వేసుకుంది మనస్సు. అనుకుని ముద్ర వేసుకుంది అన్నమాట. ఆ ముద్రే తానైపోయింది. అందుగురించి వెంటనే మీకు ఎదురుకుంటూ ఉండక్కర్లేదు, దగ్గర గుర్తుకొస్తుంది కదా. గుర్తుకొస్తుంది. ఎట్లా వస్తుంది? అది మీరే. అది అదిగా అనుభవిస్తుంది. ఆ శబ్దాన్ని, ఆవు అనే శబ్దాన్ని అలా అనుభవిస్తున్నాను. నాకు బిడ్డడికి చెప్పండి, తెలియదు. మళ్ళీ గుర్తుపట్టేటంత చెప్తే కానీ గుర్తుకు రాదు. పిల్లలకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు యాపిల్ అని స్పెల్లింగ్ రాసి ఏపీపీఏ యాపిల్ కదా చెప్తారు కదా. అంటే ఉట్టి యాపిల్ అనే అక్షరాలే చెప్పచ్చు కదా, మళ్ళీ యాపిల్ పండు ఎందుకు చూపిస్తున్నట్టు? అమ్మ ఆవు ఇటుక ఏదా అని చెప్పేవారు. ఇప్పుడేమో యాపిల్, ఏ యాపిల్ ది బెల్ల ఇట్లా చెప్తున్నారు. మరి ఆ బెల్ల అన్నప్పుడు బెల్ల బొమ్మ వేస్తున్నాడు కాదండి. సి అన్నప్పుడు క్యాట్ అనేది పిల్లి బొమ్మ వేస్తున్నాడు. అంటే ఈ అక్షరాలు, ఈ స్పెల్లింగ్, వీటి అర్థము అదన్నమాట గుర్తిస్తుంది అనమాట. గుర్తించడం కరెక్టే కదా. అట్లా గుర్తుపెట్టే గుర్తు తానైపోయింది అన్నమాట. అనేసి పరిమాణాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎట్లాగా? తాను ఆత్మస్వరూపం అయినప్పటికీ నువ్వంటే పట్టేవరా. నువ్వంటే మా అమ్మ నాన్నబాబు అని పిలిచేది. అంటే మా నాన్న పేరు కాబట్టి నాన్నబాబు అంటే పెద్దల్ని పేరెట్టి పిలవరు కాబట్టి నాన్నబాబు. అదే నువ్వు నాన్నబాబు రా నువ్వు అని చెప్పేది. నాన్నబాబు అంటే నాన్నబాబు అయిపోయాడు కాదు కదా. కానీ అలా గుర్తు చేశారన్నమాట. గుర్తు చేస్తే అట్లా మీ పేరెట్టి పిలిస్తే మీరు నేను అంటే ఇది అనుకున్నారనమాట. నేనంటే ఇది, ఈ పేరు మీరైపోయారు, ఈ రూపము కూడా మీరైపోయారు. గుర్తుపెట్టుకున్నట్టు. అందుకనే ఎట్లా గుర్తుపెట్టుకుని మీరు అదే అయిపోయారో ఇది కూడా అలాగే అయ్యారు. ఇది అలాగవడం నిజమైతే అదే అలాగవడం నిజమే కదా. కాకపోతే ఏది కాదు, మీరు కాదు. ఈ నామము, ఈ రూపము మీరని గుర్తించి నేను అంటే ఇది ఈ రూపము, నేను అంటే ఇది పట్టయ్య అంటే ఈ పేరు, పట్టయ్య అంటే ఈ రూపము అని గుర్తు మీరైపోయారు. అంతే కదండి. అట్లా గుర్తు మీరైపోయారు. ఇప్పుడు రివర్స్. రివర్స్గా చెప్తున్నారు. గుర్తించేవాడికి ఏ గుర్తులు లేవు. మరి అక్కడ గుర్తులు ఉంటే కొన్ని గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. గుర్తించేవాడికి దగ్గర గుర్తులు లేవు. గుర్తుపెట్టబడే వాటిలో గుర్తులేమో తత్కాలిక సత్యములాగే. ఆ సందర్భంలో మాత్రమే ఉంటుంది, తర్వాత ఉండదు. గుర్తించేవారు ఉంటే గుర్తింపబడేది ఉంటుంది. గుర్తించేవారు ఉంటే ఉంటుంది. గుర్తించేవారు లేకుండా గుర్తింపబడేది ఉండదు. లెక్క పెట్టబడేవాడు, లెక్కించేవాడు ఉంటే లెక్క పెట్టబడేది ఉంటుంది. లెక్కించే నేను లేకుండా లెక్క పెట్టబడే పత్తయ్యే ఉండడు. ఉన్నవి ఎక్కడి నుంచి వస్తాయి, ఉన్నవారు ఎక్కడి నుంచి వస్తారు? లెక్కించేవాడు సదా ఉన్నాడు కాబట్టి లెక్క పెట్టబడేవన్నీ ఉంటాయి. అందరూ పట్టేవాడు అవుతారు. లెక్కించేవారుగా ఉంటుంది. లెక్కించేవారుగా ఉంటుంటే ఇది లెక్క పెట్టబడేది. గుర్తించేవారుగా ఉంటుంటే లేక గుర్తుపెట్టబడే వాటిగా. గుర్తించేవాడు ఉంటే గుర్తుపెట్టబడేవి కూడా ఉంటాయి. అయితే గుర్తించేవారు బ్రహ్మం అనుకోండి, మరి గుర్తింపబడేది ఏంటి?
అదే అనమాట మనం చెప్పుకున్నాం. రుబ్బిగీత చెప్పింది అదే, గుర్తించేవారే గుర్తింపబడేదిగా ఉంది అని. గుర్తించేవాడు బ్రహ్మమైతే గుర్తింపబడేదంతా బ్రహ్మమే కదా. ఏ పేరుతో పెట్టి ఏ పేరుతో ఎవరు ఎక్కడ ఎలా భజించినను తననే కదా భజించేది. అయితే భగవాన్ ఉన్నత నిలుగుదల అక్కడ సూత్రం అని చెప్పారు. ఏ పేరుని ఎవరు ఎక్కడ ఏ మూర్తిని భజించినా దానికి దారి ఏమో అదిగా ఉండితే. ఎందుకంటే తెలిసినంత మాత్రం చేత అది అనుభవం రావడం లేదు కాబట్టి నేను అనే అనుభవంగా ఆగితే అక్కడ గుర్తింపబడేదంతా గుర్తించేవాడని గుర్తుకొస్తుంది అనమాట. గుర్తించేవాడి దగ్గర ఆగినప్పుడు గుర్తింపబడేదంతా కూడా గుర్తించేవాడనేది గుర్తుకొస్తుంది. ఎప్పుడు గుర్తించేవారుగా ఉంటే, గుర్తించేవారుగా ఉండడం మనిషి గుర్తింపబడేదిగా ఉంటే, అంటే పట్టయ్యగా ఉంటే పట్టయ్య గుర్తుకొస్తాడు మాటకి. గుర్తించేవాడుగా లేదు కదా. అప్పుడు పట్టయ్య ఎప్పుడో విడిగా గుర్తుకొస్తే అన్నీ విడివిడిగానే కనపడుతూ ఉంటారు. గుర్తింపబడేది తను అనుకున్నాడు కాదు. గుర్తించేవారుగా మీరున్నప్పుడే గుర్తింపబడేదిగా ఉంటుంది. ఎందుకంటే గుర్తించేవారు మీరున్నారు కాబట్టి గుర్తింపబడేది కూడా ఉంది. గుర్తించేవారే గుర్తింపబడేదిగా ఉంది. ఆ గుర్తింపబడేదిలో ఇది కూడా ఒకటి అవుతుంది. కూడా అనేది అక్కడ చూసుకునేటప్పుడే ఉన్న చోట్ల కూడా అవసరం లేదు. కూడా అనేది మీ ఉపాధి దగ్గర తగిలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఉపాధి మాత్రమే అనుకున్నారు కాబట్టి కూడా మాత్రమే చెరిపేయాలి. మౌనం అంటే ఏం వాడతారండి? మౌనం అయిపోవాలి అంటారు కదండి. మౌనం అని దేనికి వాడతారండి? మౌనం చాలా శక్తివంతమైంది. భగవాన్ చెప్పిన మాట ఒకటి ఉంది కదా, మౌనమే శక్తివంతమైన ప్రార్థన అని. మౌనంగా ఉండితే నిజమైన ప్రార్థనకు అర్థం మాట్లాడుతూ కాదు. మాట వచ్చేసరికి శక్తి తగ్గిపోతుంది. మాటకు మూలమైన తనకి మునుమానవుడు అవుతుంది అన్నారు భగవాన్. నేను అనే అనుభవం ఉంది అంతరాంతరాల్లో. నేను అనే అనుభవంగా ఉన్న మీరు మాటకు వచ్చేసరికి చాలా ప్రయాణం చేయవలసి వస్తుంది. చేస్తే కానీ మాట రాదు. ఇప్పుడు మీ శక్తి తగ్గిపోతుంది అనమాట మాటకు వచ్చి చెప్పేసరికి. అందువరకు మౌనమే శక్తివంతమైన ప్రార్థన. మౌనం అంటే స్వరూపానికి పర్యాయ పదం, అసలుకి పర్యాయ పదం. అది మాట కాదు, కానీ మాటతో పాటు సకలములకి తానే ఆధారమై ఉండదు. తెరపై కదలాడే ప్రతి కదలికకు, దృశ్య రూపంగా ఉన్న ప్రతి కదలికకు తెర ఆధారమై ఉన్నట్లుగా మౌనమనే తెరపై కదలాడే చిత్రములు నామరూపాత్మకమైన జగత్తు. మౌనమనేది తెర అనమాట. ఆ తెర ఎలా ఉంటుందంటే నిరాకారంగా ఉంది, ఆకాశం వల్లే. ఆకాశంలో మనం అందరూ ఎట్లా ఉన్నాం? ఇప్పుడు ఆకాశంలో స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్లో కదా మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఆ మౌనం అనేది స్పేస్గా ఉంది, దాంట్లోనే మనం ఉండి మాట్లాడుకుంటున్నాం. ఈ మాట మౌనం నుంచే వస్తుంది. మౌనం నుంచి వచ్చే మాట మౌనాన్ని చూపించలేదు. కానీ మాటకు ఒక శక్తి ఉంది. మాటగా వచ్చింది కాబట్టి ఇది కాదని చెప్పే శక్తి ఉంది. ఇది కాదు అంటే అదే మీరండి. కాబట్టి మాటగా వచ్చేసింది కాబట్టి మనం ఎంత క్లారిటీగా ఎంత స్పష్టంగా దాని గురించి చెప్పుకున్నా ఇది కాదు అని గుర్తించాలి ఫైనల్గా. ఇప్పుడు మౌనము తానవుతుంది. తనకి ఏదేది తెలియబడుతుందో
అయితే మనసుకు వచ్చినా మాటకు వచ్చినా ఇది కాదు అనే గట్టిగా ఉండుట మౌనముగా ఉండుట. మాటకు వచ్చినా మనస్సుకు వచ్చినా ఇది కాదని గట్టిగా ఉండుట మౌనముగా ఉండుట. లేకపోతే మాటకు వస్తే మాట. అందుగురించి మౌనం అనేది స్వరూప జ్ఞానముగా గుర్తించినప్పుడు అది చడల పదార్థంగా ఉంది. మాట్లాడినంత మాత్రం చేత చెదిరిపోయేది కాదు మౌనం అనేది. మాట దాని నుండే కదా వస్తుంది. మౌనమే మాట్లాడుతుంది, మౌనమే మాట్లాడుతుంది. మాట మౌనం నుండే వచ్చింది, మౌనమే మాట్లాడుతుంది. మాట్లాడినంత మాత్రం చేత భంగమైన మౌనం కాదన్నారు గురువు గారు. దానికి భగ్నం ఉండదు, దానికి పర్యాయపదం కదా. ఆత్మకి ఉనికికి పర్యాయపదం కదా. మౌనం నుండే మీరు కనిపిస్తున్నారు, నేను చెప్పేసి ఇదంతా మౌనంలో కనిపిస్తున్నాను. వర్షమౌనంలో తానేది తెలిసి జరుగుతుంది. తెలియక జరిగితే జీవుడైందండి, తెలిసి జరిగితే దేవుడే. మౌనమే. మౌనానికి పర్యాయ పదం దక్షిణామూర్తి. మౌనం అనేదానికి పర్యాయ పదం. అవాంగమాలతో కోచడమైన పరతత్వాలు పర్యాయ పదం దక్షిణామూర్తి. దానికి నామరూపాలు చేయొచ్చాం మనం. కోపం చేసి ఎలా ఉంది అని చెప్పి మాటకు రాని మనసుకు రాని అనుభవంగా మీరు ఉండుటే దక్షిణామూర్తిగా ఉంటుట, లేక అలా ఉన్నవారి సన్నిధిలో ఉంటుట దక్షిణామూర్తి సన్నిధిలో ఉంటుట. అటుకి మనస్సుకి రానివారుగా మీరు ఉంటే దక్షిణామూర్తిగా ఉండుట, మాటకి మనస్సుకి రానివారి సన్నిధిలో ఉండుట దక్షిణామూర్తి వారి సన్నిధిలో ఉండుట. ఎవరు దక్షిణామూర్తి? వారే భగవాన్ అనుకుందాం ఉదాహరణకి. వారి మాటకి మన గురువు గారు అనుకుందాం మన ఉదాహరణకి. వారి మాటకి రావడం లేదు, మనసుకు కూడా రాకుండా ఉన్నారు. చూడటానికి దృశ్యంగా కనిపిస్తున్నారు, కానీ మనస్సుకి రాకుండా మాటకి రాకుండా మనస్సుకి కూడా రాకుండా ఉన్నారు. అలా ఉన్నవారు దక్షిణామూర్తే కదా. మరి అది సన్నిధిలో ఉంటే దక్షిణామూర్తి, అది దక్షిణామూర్తి. మీరు ఎలా ఉంటే అప్పుడు మీ దక్షిణమూర్తి అనేది ఏకవచనం, బహువచనంగా దక్షిణ. భగవాన్ సన్నిధిలో దక్షిణామూర్తి సన్నిధిగా ఉన్నది అని అనిపించడానికి కారణం ఏంటంటే మనస్సుగా కూడా రాకుండా ఉండిపోతుంటే మరి ఏంటి పరిస్థితి? అలా అయిపోతుంది అన్నమాట. ఒక సందర్భంలో గురువు గారు అట్లాగే చేశారు. ఫైనల్ ఉపదేశం అదే, నిజం చెప్పారంటే. ఇంకా మాటలతో చెప్పారు పాపం. ఇంకా ఫైనల్గా ఏదో ఉపదేశం ఇవ్వాలనుకున్నా ఉంది. ఒక అరగంట సుమారు అలా ఉండిపోయారండి గురుగారు. రాత్రి 10 ఆ ప్రాంతంలో మాట్లాడరు, అట్లా చూస్తూ ఉండిపోయారు. సరే, మన పరిస్థితి కూడా అలా అయిపోయింది అనమాట. అప్పుడు ఆ సన్నిధే కదా దక్షిణామూర్తి సన్నిధి. దక్షిణామూర్తికి 2 పేర్లు. కదిలితే ప్రపంచం అని పేరు, కదలకుండా ఉంటే దక్షిణామూర్తి అని పేరు. ఆ కదలకుండా ఉన్నవాడి పేరు దక్షిణామూర్తి అని. తానే కదిలితే తనకే ప్రపంచం అని పేరు. మరొక అర్థంలో చెప్పుకుందాము. కదులుతున్న దక్షిణామూర్తి సన్నిధిలో ఉన్నాం అనుకుంటే మనకు వచ్చిన నష్టం.
ఇప్పుడు దక్షిణమూర్తి వెనకాల వృక్షం ఒకటి ఉంటుంది కదా, వృక్షము దాని వారి యొక్క చేతులు ఇదంతా కలిపి ప్రకృతికి ప్రతీకటండి. ఎవరు కదలని వారిగా ఉన్నారో వారే కదిలే వారిగా కూడా ఉన్నారు. ఎక్కడ కదలికి కనిపించినా సరే అది దక్షిణామూర్తి కదలికగా చూడండి, ఎక్కడ కదలిక ఆగిపోతే అది దక్షిణామూర్తిగా చూడండి. అప్పుడు సదా దక్షిణామూర్తి సన్నిధిలోనే కదా ఉన్నారు. కదిలితే ప్రపంచంగా అనుభవిస్తున్నారు, కదలకపోతే మూలంగా అనుభవిస్తున్నారు. నష్టం ఏంటి? కదలికతో మీరు కలిసిపోయి కదిలేస్తున్నానని అనుకుంటున్నారే కానీ కదలని వారు అండి కదలికను చూడండి, తెలుస్తుంది మీరు కదిలేవారు కాదని విషయం. కళ్ళు మూసుకోండి, ఒకే ట్రైల్ ఏకాంతం ఇలా కూర్చోండి. ఏదో ఇప్పుడు నా ఇది చెయ్యి ఉంది కదా, ఏదో కదులుతుంది అనుకుందాం. ఇట్లా నా చెయ్యి చూడండి. మీరు మీరు కదలని వారిగానే ఉండండి. మీరేమీ అనుకోవద్దు అనవద్దు, ఊరికి ఎట్లా కదులుతుందండి. ఆ కదులుతున్న దాన్ని చూస్తూ ఉండండి. మీరు కదులుతున్నట్ట కదలని వారిగా ఉండి కదిలేదని చూస్తున్నది అనేది మీకు సంభవిస్తుంది కదా, మీ అనుభవానికి అందుతుంది కదా. సృష్టి అంతా అలాగే ఉంది. కదలని వారిగా ఉండి కదిలేదాన్ని చూస్తూ ఉన్నారు. కదలని వారే కదిలేదాన్ని చూస్తుంది. తనే తన కదలికను చూస్తుంది. తన కదలికగా ఉన్నది, తన కదలికను చూస్తున్నది. కానీ తన కదలికగానే ఉన్నది, తన కదలికని చూస్తూ ఉన్నది. ఏకకాలంలో తాను కదలనిది కానీ ఉన్నారు, కదిలే పదార్థం కదలిని చూసేది కానీ ఉంది. కదలడానికి ఒక పరికరం ఉండాలి, కదలడము ఉండాలి, కదిలేదాన్ని చూస్తూ ఉండడము ఉండాలి. ఈ మూడు ఏకకాలంలో జరుగుతున్నాయి కదా.